మోటార్ దొంగ జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట బస్ స్టాండ్ లో బస్ టికెట్ కోసం ఆడుకునే జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట బస్ స్టాండ్ లో బస్ టికెట్ కోసం ఆడుకునే జగదీశ్వర్ రెడ్డి పదవించుకొని తొడగొట్టి చెప్పినాం 2023 జనవరి 1వ తారీఖు నాడు టీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యేని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో 10 సంవత్సరాల తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి దోచుకున్న ఏ ప్రభుత్వం అయితే ఉన్నారో ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవడం లేదు. జాగ్రత్త ఉంచుకో. 2029లో సూర్యాపేటలో విభాగకారం నోటిస్తాం. నిన్ను సీనియర్ యొక్క మాట్లాడదు నీ న్యాయానికి తగ్గొస్తాం. బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించకు. నల్లివి నువ్వు ఒక నల్లివి. చిన్నగా మెల్లగా కేసీఆర్కి చూస్తా ఉంటావు. కేసీఆర్ నువ్వు మాట్లాడేవావా? నువ్వు పనిచేస్తావేనా? నువ్వు ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి ఇంకోసారి పిచ్చి వేసినావు. ఖబర్దార్. జాగ్రత్త. అదిగా మొత్తం ఇంకో విషయం కూడా జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నాం మీకు. మీ లెక్క చెప్తాయి చేయలే. కేసీఆర్ కి మందు పోసి మంత్రులు పోసి జీడిపప్పు నోట్లో పెట్టి పదవి తెచ్చుకోలే. తొడగొట్టి చెప్పినాం. 2023 జనవరి 1వ తారీఖు నాడు టీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యేని కలిపి మీకు తొడగొట్టి చెప్పి కలిపే మొత్తం వడ్డించడం ఇక్కడ మేము. జాగ్రత్తగా ఉంచుకో. 2029లో సూర్యాపేటలో విభాగకారులు ఓడిస్తాం. నేను సీనియర్ యొక్క మాట కనుక నువ్వు మాట్లాడాలనుకో నీ న్యాయానికి దగ్గొస్తాం. బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించకు. నల్లివి నువ్వు ఒక నల్లివి. చిన్నగా మెల్లగా కేసీఆర్కి జోక్తా ఉంటావు. కేసీఆర్కి నువ్వు మాట్లాడేవాడువేనవా? నువ్వు పనిచేసేవాడువేనవా? నువ్వు ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి ఇంకోసారి పిచ్చి వేసినావు అంటే ఖబర్దార్. జాగ్రత్త. మౌనతంగా ఉన్నప్పుడు పొంగులేటి శ్రీరామ 3 ఎమ్మెల్యేలని ఒక ఎంపీ గెలిచిన తర్వాత 2016లో ఇదే జగదీశ్వర్ రెడ్డి శ్రీరామ ఇంటి ముందుకు వచ్చి బిచ్చమెత్తుకొని గదమ పెట్టి అడుక్కొని కాళ్ళు పట్టుకొని కేసీఆర్ దగ్గర తీసుకుపోయి టీఆర్ఎస్లో జాయిన్ చేసిండు. ఇవాళ పట్టుకొని ఫోటో చూపిస్తాడు. జాయిన్ చేసి గొంతు కోసితే నువ్వు సీనన్నని. మేము ఇంటిపోయిన గొడవలు నీ లెక్క జోకలు నీ లెక్క.
మగోళ్ళక తొడగొట్టినాం. తొడగొట్టి 23 జనవరి 1వ తారీఖున ఖమ్మం జిల్లా నుంచి ఒక్కళ్ళను కూడా గెలవు, ఇక్కడి నుంచి పంపము టీఆర్ఎస్ చెప్పి ఓడించి కాంగ్రెస్ పార్టీ గద్దెక్కించినాం మేము. వీళ్ళక కొచ్చే లెక్క చేయలే. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు కనుక ఇంకోసారి మాట్లాడితే కొత్తగా నుంచి నీ గుడ్డలు ఎప్పగిస్తావు. గుర్తుపెట్టుకోను. నీ ఓటమిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. రాబోయే ఎన్నికల్లో ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి.